కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి కరీంనగర్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రిగా తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామ శివారులో రాజీవ్ రహదారి నుండి కరీంనగర్కు చేరుకునే వరకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు కాషాయ నేతలు. భారీ హోర్డింగ్లు, జెండాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయగా ఆయా ప్రాంతాల్లో గజమాలతో స్వాగతం పలికారు బీజేపీ నేతలు. దారి పొడవునా స్వాగతం పలికిన అభిమానులను చూసి భావోద్వేగం చెందారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సరిహద్దు ప్రాంతం రాజీవ్ రహదారి బెజ్జంకి మండలంలోని రేగులపల్లి వద్ద స్వాగతం పలికారు బీజేపీ నేతలు. పూలమాలలు, శాలువాలు, మెమెంటోలు ఇవ్వడానికి పోటీ పడ్డారు. అంతకుముందు ఆయనకు ప్రత్యేక వాహనంపై భారీ గజమాలను వేశారు. తాను భారీ బందోబస్తుతో రావడం అందరికీ కొంత ఇబ్బంది కలిగినా అది తప్పదని అందరూ సహకరించాలని కోరారు బండి సంజయ్. ఆయనకు స్వాగతం పలికిన వారిలో బెజ్జంకి, కోహెడ, ఇల్లంతకుంట, గన్నేరువరం, హుస్నాబాద్, కరీంనగర్, తిమ్మాపూర్ మండలాల నాయకులతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సెల్యూట్ చేస్తున్నాను నేను. తెలంగాణకు వందనం, తెలంగాణకు, కరీంనగర్కి వందనం, కరీంనగర్ సెల్యూట్ చేస్తున్నాను. ఈ బాధ్యత వచ్చింది అంటే ఇది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష. కార్యకర్తలు కష్టపడ్డ తీరు వల్లనే వాళ్ళ కేంద్ర మంత్రి అయినా, నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను నాయకునైనా, ఇలా కేంద్ర మంత్రి అయినా, దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం, సమాజ సంఘటితం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అసూలు భాష వంటి ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ఆ ఉద్యమకారుల స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం, నన్ను కష్టపడి అంత భారీ మెజార్టీతో గెలిపించడం, ఇది కరీంనగర్ నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసాన్ని వమ్మియకుండా రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికే, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే ఈ కేంద్ర మంత్రి బాధ్యతను వినియోగిస్తే తప్ప వేరే రకంగా దీన్ని దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్కి అపూర్వ స్వాగతం పలికారు నేతలు. గజమాలతో ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. కరీంనగర్ గడ్డకు ప్రణమిల్లి పాదాభివందనం చేసిన బండి సంజయ్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలను తెలిపారు. నగరంలో ఆయా కూడళ్ల నుండి ర్యాలీగా వస్తూ ఉండగా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. కరీంనగర్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్కి జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం చేశారు. నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలోని చైతన్యపురి కాలనీ మహాశక్తి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అనంతరం నివాసం వద్ద సతీమణి అపర్ణ హారతి ఇచ్చి స్వాగతం పలుకగా వదిన వీరతిలకం దిద్దారు. వేద మంత్రోచ్చారణలతో సంజయ్కి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరి వెళ్లారు. ఆ తల్లి అమ్మవారి దయతోని ఈరోజు ఈ స్థాయిలో ఉన్న నేను ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి మన కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగిన అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. ఒక కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్త నేను, సిద్ధాంతం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త నేను, పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి కార్యకర్త నేను. ఇవన్నిటిని గుర్తించిన తర్వాతనే ఇలా కేంద్ర జాతీయ నాయకత్వం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి కేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో వారు ఏది ఆదేశించినా వారి నేతృత్వంలో తప్పకుండా నేను ముందుకు సాగుతా. కరీంనగర్ అభివృద్ధిలో తప్పకుండా ఎక్కువ
శ్రమించి పనిచేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ నా వంతు తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరూ శాసనసభ్యులు కానీ అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలకు కలుపుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కేబినెట్ మంత్రిగా బాధ్యత చేపట్టి మొట్టమొదటిసారి రేపు భాగ్యనగరానికి వస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి తెలంగాణ సెల్యూట్ పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని, తెలంగాణకు వందనం పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా బేగంపేట విమానాశ్రయానికి తరలి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులకు, మా కార్యకర్తలకు, నాయకులకు